కోలుకుంటున్న క్రమం లోపట కూర్చోబెట్టి రామన్న అంకుల్ ఫస్ట్ అసలు మమ్మీ ఎట్లా వచ్చింది, అసలు లెటర్ ఎట్లా ఎట్లా పోయింది, అసలు అప్పుడు ఏం జరిగింది, నువ్వు ఇక్కడ నుండి పోయిన కాంచాలి ఇప్పటి వరకు ఏమైతే జరిగిందో పిన్ టు పిన్ చెప్పు, నువ్వు ఏది దాచిపెట్టు అంటే చాలా జ్ఞాపకం చేసుకొని చెప్పాలి, చిన్న విషయం లోపల కూడా చాలా విషయాలు తెలుస్తాయి మనకు అని చెప్పి అన్నారు. అంటే నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అంతా చెప్పిన నేను. ఇట్లా పాండు అట ఇట్లా చెర్ల దగ్గర పలానా విలేజ్ నుండి ఇట్లా వీళ్ళు ఆమె ఇట్లా వీళ్ళని కలిసేది వాళ్ళని కలిసేది, ఇట్లా ఇద్దరిని డాడీ వచ్చే వరకు లేట్ అవుతుంది మమ్మీని పిలిపిస్తా అని చెప్పి ఈమె ఇట్లా అదే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మర్లు, మనకి ఇంతకుముందుకే ఇట్లా ద్రోహం జరిగితే కొట్టి మనం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చదు. ఎప్పుడే కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఒకటేసారి చంపేయరు, ఫస్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చిన మారకపోతే దేశశుద్ధి చేస్తారు. దేశశుద్ధి చేసినా కూడా మారకుండా మనకు తీవ్రమైన నష్టం చేసినప్పుడు తీసేస్తారు అన్నట్టు. ఒక్కొక్కసారి కూడా ఎందుకట మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కూడా కొంతమందిని తీసేసిన సందర్భాలు ఉన్నాయట, కానీ చాలా రేర్ అన్నట్టు. అది నాకు తెలియదు దాని గురించి. అయితే దీని మీద వీళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చింది. ఇక చెప్పు ఏం జరిగింది, ఎవరు పాండేవులు, తర్వాత అంకుల్ నాకు ఇట్లా కోస అనేటైన ఇట్లా కూడా నన్ను ఇట్లా అని చెప్పి చెప్పినాక ఫస్ట్ కంపెనీ ప్లటూనే ఆ ఊరు మొత్తం చుట్టుముట్టిండు. ఈ పాండు వాళ్ళ ఊరు నైటే చుట్టుముట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పాండును ఇంకో అతన్ని తీసుకొని కాలు చేతులు కట్టేసి తీసుకొని వచ్చి అదేంటి టేప్ రికార్డు పెట్టి మంచిగానే వాళ్ళకి ఇచ్చే కోటింగ్ ఇచ్చుకుంటా చెప్తే నేను డౌట్ చేసిన కోస కూడా ఆడి త్రోలో ఇంకోడు